లైవ్ షోకి తిరిగి స్వాగతం. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ ఖూనీ చేస్తున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 70% మంది అవునని, 30% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ బి వినోద్ కుమార్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ సభ్యులు, ఆ పార్టీ ప్రముఖులు. శ్రీ ఇక రంగారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత. ఇక శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ మాజీ శాసనసభ్యులు, మహబూబ్నగర్కు ప్రాతినిధ్యం వహించినటువంటి నేత. ముందుగా లోక్సభలో ఏపీ తెలంగాణ ఎంపీలు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. హైకోర్టు విభజనపై గట్టి హామీని రాబట్టినట్టు కనపడుతూ ఉంది. అదే సమయంలో ప్రత్యేక హోదా విషయం మాత్రం క్లిష్టంగా ఉంది, అయినా పరిశీలన జరుగుతుందని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. ఓ పక్క క్లిష్టంగా ఉందని చెప్తూనే పరిశీలన చెప్తున్నారు, చట్టంలో లేదని చెప్పారు. హైకోర్టు విభజనకు సంబంధించి నిజంగానే జరిగిపోయే అవకాశం ఉందా? వినోద్ గారు కూడా నేను లోక్సభలో వెంకయ్యనాయుడు గారికి కోర్టు గురించి ప్రస్తావించినప్పుడు ఆయన తీసుకురావాల్సిన పద్ధతి మీద మాట్లాడారు. మరి తాజాగా ఏం జరుగుతుంది? నిజంగానే హైకోర్టు విభజన జరిగేటట్లుందా, లేదు మరొక కొన్ని పత్రికల్లో వచ్చినట్లుగా అదనపు హామీ మాత్రమేనా? వినోద్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. ఈ రెండు ఇష్యూస్ మీద నిన్నంతా లోక్సభలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే హడావుడి చేశారు కదా, మీ కోరిక ఎంతవరకు తీరేదట్లుంది? ప్రజాస్వామ్యంలో పట్ల అత్యున్నతమైనటువంటి చర్చించేటువంటి రాజ్యాంగబద్ధంగా ఉంది మనకు కాబట్టి పార్లమెంట్ చేసే చట్టం ఏదైతుందో, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతుందో ఆ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలని అమలుపరచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎంపీలం అందరం కూడా గత వారం రోజుల నుండి మేము పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నాము. అయితే మా ప్రస్తావన కేవలము ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. అయితే ఈ సందర్భంలో మా నిరసనను నిన్న స్పీకర్ గారు, మీరు ఈ విధంగా నిరసన కంటే ఒకసారి మీరు ప్రస్తావించండి, ప్రభుత్వం నేను ఆదేశిస్తాను, వారు స్పందిస్తారు అని చెప్పడం జరిగింది. దాని వారు ఆదేశానుసారం మేము నిన్న లోక్సభ టీఆర్ఎస్ పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వెంకయ్య నాయుడు గారు దానికి సమాధానం చెప్తానని చెప్పి వారు ప్రస్తావించడం జరిగింది. అయితే దాన్ని వెంకయ్య నాయుడు గారు దాటవేసే ధోరణి లోపల 2 రాష్ట్రాలకు ఉండాలి, రాజ్యాంగం ఆ విధంగా చెప్తుంది, 2 రాష్ట్రాలకు ఉండాలని చెప్పి మేము కూడా ఆలోచన చేస్తున్నాము. అయితే హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి, అయిన తర్వాత మేము చేస్తామని చెప్పి వారు సభలో ప్రస్తావించినప్పుడు మళ్ళీ నేను స్పీకర్ గారి అనుమతితో నేను మాట్లాడడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం అండి, ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుందని చెప్పి మనకు రాజ్యాంగం చెప్తుంది. అయితే అదేవిధంగా కొన్ని రాష్ట్రాలకి ఒక హైకోర్టు ఉంది కూడా, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అనేది ఉంది ఇప్పుడు చండీగఢ్లో. సో ఆ పంజాబ్ రాష్ట్రం విభజన జరుగుతున్న సందర్భంలో మా 2 రాష్ట్రాలకు ఒక హైకోర్టు ఉంటే సరిపోతుందని చెప్పి ఆనాడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఒప్పుకున్నారు, వాళ్ళకు ఒక హైకోర్టు ఉంది. కానీ ఇక్కడ తెలంగాణకును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డ సందర్భంలో కొంత సమయము ఈ విభజన చేసేంత వరకు కామన్ హైకోర్టు ఉంటుంది, కానీ 2 రాష్ట్రాలకు 2 హైకోర్టులు ఉంటాయని చెప్పి సెక్షన్ 31లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి 2 రాష్ట్రాలకి 2 హైకోర్టులు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా సంవత్సరం కాలం దాటిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాలకి 2 హైకోర్టులు ఏర్పాటు చేయకపోవడము, అది సాత్సార్యం చేయడం మంచిది కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఇది చిన్న విషయం, రాజకీయ నిర్ణయం మీరు తీసుకోవాలి. నేను అదే అన్నాను, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మనసుంటే మార్గం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ ఇస్తే 1 రోజులు అయిపోతాయండి. దానికి పెద్ద ఆలోచన చేయవలసిన అవసరం లేదు. జస్ట్ పొలిటికల్ డిసిషన్. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి గారు పంపిస్తే సెక్షన్ 31 అట్లా చెప్తున్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అదని ఇదని కొన్ని ఏదో కండిషన్స్ పెట్టినట్లుంది కదా, దానికి మరి మీ పార్టీ ప్రధానంగా చంద్రబాబు గారు లేకపోతే వెంకయ్యనాయుడు గారు వీళ్ళే అడ్డం పడుతున్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. నిజానికి ఎందుకు అడ్డం పడాలి, ఎందుకు అవసరమే ఉంటుంది వాళ్ళకి? విభజనలో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ గురించి ఏం చెప్తారు?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో పొందపరిచిన అంశాల గురించి ఇప్పటి వరకు చెప్పాను. మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వెంకయ్య నాయుడు గారి పైన చంద్రబాబు నాయుడు పైన మీరు విరుచుకోబడుతున్నారు, మరి హైకోర్టు తీర్పు ఈ విధంగా చెప్పిందని మీరు ప్రశ్నించారు. మంచి ప్రశ్న. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏది, ది హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అట్ హైదరాబాద్ ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు విభజన చట్టంలో చెప్పిన దానికంటే ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఆ తీర్పు ఇట్ హాస్ గాన్ బియాండ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. చట్టంలో పొందపరిచిన విషయాలను గురించి ప్రస్తావించారు. ఊహాజనితమైనటువంటి ఆలోచనల్ని ఆ తీర్పులో చెప్పడం జరిగింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ఫైల్ చేశాము. ఎందుకంటే ఏం చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెరిటరీ లోపల హైకోర్టు ఉండాలి కదా, హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ మంత్రి 2 హైకోర్టులు హైదరాబాద్లో ఉంటాయని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హడావుడిగా 2 రాష్ట్రాలకు 2 హైకోర్టులు మన భవనాల గురించి వెళ్ళి ప్రస్తావిస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు దాని టెరిటరీ దాటి హైదరాబాద్ ఎట్లుంటుందని చెప్పి చీఫ్ జస్టిస్ గారు తీర్పులో వారు వ్యాఖ్యానించడం జరిగింది. అది అతిక్రమించారు. అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఊహాజనితమయంగా ఆలోచించుకొని రాసిండని చెప్పి ఈరోజు రివ్యూ పిటిషన్లో ఫైల్ చేశాం మేము. ఎందుకంటే 2 రాష్ట్రాలకు 2 హైకోర్టులు అని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్లో ఉండకూడదు అని చెప్పి ఎక్కడ లేదు. తర్వాత ఈరోజు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఫర్ 10 years. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం సెక్రటరియట్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివిధ శాఖల హెచ్ఓడీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. తర్వాత పోలీసుకు సంబంధించినటువంటి డీజీపీ గారు కూడా హైదరాబాద్లో ఉంటారు. అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన 10 సంవత్సరాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సెక్రటరియట్ను ముస్తాబు చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరమ్మతులు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు హైదరాబాద్లో ఉండడం తప్పే ఉన్నది. మేమేం చెప్పినాం, ఇప్పుడున్న బిల్డింగ్లో మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నడుపుకొని మా తెలంగాణ హైకోర్టు మీరు వద్దంటే మేము బయట పెట్టుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం, లేకపోతే అదే భవనంలో 2 హైకోర్టు నడుపుకుందాం అని ఇప్పుడు సెక్రటరియట్ డివైడ్ చేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తలేవండి. అదేవిధంగా హైకోర్టు భవనంలో 2 న్యాయవాదులకు మంచిగా ఉంటుంది. చీఫ్ జస్టిస్ 2 కోర్టులు ఉంటాయి, మిగతా కోర్ట్స్ నడుస్తాయి. న్యాయవాదులు ఇక్కడ కేసులు అక్కడ కేసులు వాదించుకోవచ్చు చాలా కాలం వరకు కూడా. ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పినాం. ఇంకా మీకు అంత ఇష్టం లేకపోతే ఇప్పుడున్న భవనంలో బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండండి. ఎందుకంటే ఇప్పుడు సెక్రటరియట్లో ముందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కదండి. ఇప్పుడు సెక్రటరియట్ ముఖద్వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోయింది, వెనక వైపు తెలంగాణకి ఇచ్చారు, ఒప్పుకున్నాము, వెనకకే ఉంటున్నాం మేము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇదివరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రస్తుతం హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ అట్ హైదరాబాదు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడే నడుపుకోవచ్చు. కాదు మీరు బయట ఉండమంటే మేము బయట ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇంత చెప్పినప్పుడు కూడా ఎందుకు అడ్డుపడుతున్నారు? కారణము ఒకటేనండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే అంటే చేతిలో పగ్గాలు ఉండాలని, ఒక న్యాయ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేయాలని అని న్యాయవాదులు ప్రస్తావిస్తున్నారు. అంటే నేను ఆ జోలికి పోవడం లేదు. ఏ విధంగా ప్రస్తావిస్తారు? మరి ఆంధ్రప్రదేశ్ న్యాయవాది అయినా తెలంగాణ ప్రాంతం మరి న్యాయమూర్తిగా బిహేవ్ చేయాలి కదా. అంటే దురదృష్టవశాత్తు ఆ విధంగా న్యాయ వ్యవస్థ లేదు. ఎవరైనా కూడా మొత్తం న్యాయం పట్ల న్యాయశాస్త్రం చదివినటువంటి పండితులు ఒక న్యాయమూర్తులుగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో లేదని చెప్పి నేనుగా చెప్పేది పార్లమెంట్లో చర్చించడం జరిగింది, రాష్ట్ర శాసనసభ చర్చించడం జరిగింది. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ చర్చ జరుగుతున్న సందర్భంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందే అటార్నీ జనరల్ గారు ఆర్గ్యూ చేశారు, కొంతమంది న్యాయమూర్తులకి జడ్జిమెంట్ కూడా రాసేటువంటి శక్తి లేకుండా కూడా జడ్జిలు అయినరని చెప్పి సుప్రీంకోర్టు నిండు చీఫ్ జస్టిస్ కోర్టులో న్యాయవాదులు ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు మీరు నేను టీవీ ఛానల్లో ప్రస్తావించడం తప్పేం లేదు. కాబట్టి ఈరోజు మనము ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఒక రాష్ట్రం వచ్చింది, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు, మా సెక్రటరియట్ ఉంది, మాకు హైకోర్టు కావాలనే ఆకాంక్షను ఎందుకు అడ్డుపడుతున్నారు? ఆ ప్రశ్నకు నేనుగా జవాబు చెప్పవలసింది సీమాంధ్ర న్యాయవాదులు చెప్పాలి, లేదా సీమాంధ్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి వాళ్ళు చెప్పాలి, నేనుగా చెప్పవలసింది. మీకేమన్నా అనుమానం ఉందా ఎందుకు అడ్డుపడుతున్నారన్న దాని మీద? మీకేమన్నా రీజన్ కానీ అనుమానం ఏమన్నా ఉందా? ఏమంటారు?
మీ ఎందుకు అడ్డుపడుతున్నారు కానీ మీకు ఏమైనా అనుమానం కానీ రీజన్ కానీ ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఉందా అంటున్నాను, ఇందాక చేసినవి కాకుండా. అది చెప్పాను కదా, ఇంత ప్రస్తావించాను కదా, అదే అంతే, వర్గాల చేతిలో ఉండాలని. ఓకే, రైట్ రైట్, ఓకే. రంగారెడ్డి గారు మీరే ఉంటారు, హైకోర్టు విభజన ప్లస్ ఫస్ట్ స్టేటస్ ఇష్యూస్ మీద మీ వారు చాలా క్రిటికల్గా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల మీద కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఘాటుగా కూడా మాట్లాడారు. వినోద్ గారు ముఖ్యంగా మన ఈ స్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో సౌమ్యుడు, మంచివాడు, ఎమోషనల్ గాడ్ అన్న దాని మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇంత అన్ని అవగాహన ఉన్న ఎంపీలు ఇవాళ తెలంగాణలో కరువు తాండవం ఆడుతుంది. ప్రాణహిత చేవలే నేషనల్ ప్రాజెక్ట్ రావాలి. వాళ్ళ 4 లక్షల ఇండ్లు చిన్న చిన్న పేదలు కట్టుకుంటారు. మన డబుల్ బెడ్రూమ్లు, కాళ్ళు, అల్లుడు, బిడ్డకు తెస్తామని అన్నాం. ఏ ఒక్క సమస్య పైన ఒక్క నాయకుడు స్పందిస్తలేడు. స్పందిస్తే వాళ్ళు వితిన్ ద పార్టీలో స్పందిస్తే ఏదైనా తప్పుపోతుందని. నేను ఉదాహరణకు మా పార్టీ ఎంపీని కూడా నేను మీ ఛానల్లో స్పందించినాను. అయ్యా స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి, దానికోసం మనం కూడా కలిసి పోరాడాలి, తెలుగుగా యునైటెడ్గా ఉండాలి, రాష్ట్రాలుగా విభజన పడ్డము. దాన్ని ఇంకా రెచ్చగొట్టే వాదనలు, ఒక చిన్న ఇష్యూని తీసుకొని దాన్ని గోరంత కొండంత చేయటం ధర్మం కాదు. ఆ స్టేజ్ దాటిపోయినాం మనం. ఇప్పుడు మనం 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశంలో మనం ముఖ్యులం కావాలన్న కాన్సెప్ట్లో పనిచేయాలన్న ఆలోచనతో చెప్పారు. ఏ ఒక్క సమస్య పార్లమెంట్లో పనిచేయలేదు, హైకోర్టు సమస్య మాత్రం మాట్లాడుతారు. అయితే హైకోర్టుకు రావాల్సిందే, అడ్వకేట్లు పోరాడుతున్నాం, అది ఎట్లనైనా వస్తుంది, ఇవాళ కాకుండా రేపు వస్తుంది. కానీ అదే పెద్ద జాతీయ అజెండా కింద అదే ప్రజల పక్షాన అన్ని సాల్వ్ చేస్తుంది అనే విధంగా మన తెలంగాణ పార్లమెంట్ మెంబర్స్ పోయి ఆడ ఈ హైకోర్టేనా మనకు కావాల్సింది? ఈ హైకోర్టేనా ఈ 4.5 కోట్ల ప్రజలకు అన్నం పెట్టేది? ఈ హైకోర్టేనా ఇవాళ నిరుద్యోగులను అడ్రస్ చేసేది? ఈ హైకోర్టేనా ప్రజల 3 ఎకరాల భూమి ఇచ్చేది? ఈ హైకోర్టేనా KG to PG ఇచ్చేది? అదే ఒక సమస్య. ఒక సమస్యను అదే సమస్య మొదటి నుంచి కూడా ఒక సమస్య పైన 2 ప్రాంతాలలో ఒక వైరుధ్య వాతావరణాన్ని పెంచి అదే సమస్యను చూపెట్టడం కాదు. హైకోర్టు తప్పకుండా అవుతుంది, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, మీరు ఇంకా జర తొందరగా చేస్తే దానికి వాదన చేసి పెట్టదు. ఏ ఒక్క సమస్య పైన ప్రజల పక్షాన మన ఎంపీగా మన ప్రాంతం అది చేస్తే పర్వాలేదు, నేను దానికి ఏం వ్యతిరేకం కాదు. కాకపోతే మేము దానికోసమే ఎంత సాధించినాము. స్పీకర్ గారితో ఇప్పుడు వారు మాట్లాడాల్సింది వినోద్ గారు ఈ ప్రాంతానికి అప్పుడు 7 మండలాలు పోయింది ఆ నేషనల్ ప్రాజెక్టు వాళ్ళకి ఇచ్చి. మన ప్రాణం అయితే ఏమైంది? దానికి మనమే కొండీలు పెట్టుకుంటా అటు ఇటు చేసుకుంటా దాన్ని పక్కదారి పట్టియబడుతుంది. ఇవాళ దాన్ని జాతీయ ప్రాజెక్టులు చేయడానికి అదే ప్రజల పక్షాన పోరాడి ఉంటే మన ఎంపీలను గౌరవించేవారు. వారు అనుభవం గలవారు, అభ్యుదయ భావాలు గలవారు. వారు పోయి మేము హైకోర్టు కోసం ప్రయత్నం చేస్తున్నాము, వెంకయ్య నాయుడు గారు ఒప్పుకుంటలేరు, చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నాడు, ఇద్దరు కలిసి మాకు అన్యాయం చేస్తు ఆ సమస్యలు అదొక చిన్న సమస్య. అదొక చిన్న సమస్య. ఇవాళ ప్రాణహిత చెవులకు అడ్డం పడుతుంది. ఇష్యూ వచ్చేది హైకోర్టు అయితే ప్రాణహిత చెవుల మీద మాట్లాడతారా? మీకు ఏది ఇష్టం వస్తుంది హైకోర్టు అడుగుతారు, మీకు బాగున్నది అడుగుతారు. నిన్న పార్లమెంట్ లో జరిగిన చర్చ అది కాబట్టి నేను అడిగాను. మీరు ఆ తగేదో పెడితే అట్ట మీరు హైకోర్టు ప్రాణహిత చెవుల మీద మాట్లాడమంటారేంటి? మీరు హైకోర్టు గురించి అడుగుతారు, కానీ ఇక్కడ మన కరువు మండలాల గురించి మేము అడుగుతున్నాము, నిరుద్యోగుల కోసం మేము అడుగుతున్నాము. ప్రాణహిత చెవుల నేషనల్ ప్రాజెక్ట్ చేయదలుచుకోలేదా? దాన్ని క్లోజ్ చేయదలుచుకున్నా, మేము అడగదలుచుకున్నాము. మనం KG to PG ఇప్పుడు రాదా? సెంట్రల్ సిలబస్ రాదా? మనం ఎన్నికల ప్రణాళికలు ఉన్నాయని రిఫర్ చేస్తే ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రణాళికలు కాదు, ఈ సమస్యల పైన వారి అనుభవజ్ఞులు ఎంపీలు 2 సార్లు 3 సార్లు వాళ్ళు మాట్లాడితే ప్రజలకు ఇందిరమ్మ బిల్లులు మీరు నిన్న దేశం ధర్నా మీద నెక్స్ట్ పార్ట్ తీసుకుందాం ఈ లోపే మీరు ప్రస్తావించారు. ఎంపీలు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట గడ్డ మీద నుంచి వచ్చిన ఎంపీలు ప్రజల పక్షాన పోరాడి ప్రజల సమస్యలు కాదా? ఇది ప్రజల హైకోర్టు డివిజన్ అన్నది ప్రజల పక్షాన 2 ప్రాంతాలు వాళ్ళ సొంతానికి పోరాడుతున్నారు. 2 ప్రాంతాలు డివిజన్ అయింది. బిల్డింగ్లు తెలంగాణలో ఉంటాయి. సెక్రటరేట్ అయినా మీరెందుకు ధర్నా చేశారు మొన్న? వి హనుమంతరావు గారు మీరందరూ వెళ్ళి అది ఇందిరా పార్క్ దగ్గర హైకోర్టు విభజన చేయాల్సింది ధర్నా చేశారు. మీరు కూడా నిజం చెప్తున్నా, ఒక సమస్య పైన
ఆపోజిషన్ పార్టీ అన్నిటికీ స్పందించాల్సిన అవసరం వాళ్ళు స్పందించొద్దా? వారు చెప్పేదాన్ని బట్టి నేను చెప్తున్నా. నిన్న ప్లే కార్డ్స్ బట్టి అది బట్టి పార్లమెంట్ లో మనకు జాతీయ హోదా తేవాలి, అవతల మనం రోజు పోటీ పడేట ఆయన అక్కడ తీసుకొని జాతీయ హోదా తెచ్చుకోగలుగుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం అన్నది కదా సమస్య. రైట్, మళ్ళీ అడుగుదాం వినోద్ గారు తర్వాత సమాజం చదువుతారు కానీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత పద్మ గారు చెప్పండి. తెలంగాణ ఎంపీలైనా లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా నిన్న అడిగినటువంటిది ఏపీకి ప్రత్యేక హోదా, అదేవిధంగా హైకోర్టు విభజన చట్టంలో ఏమున్నాయో ఎంపీ ఓ మాట అన్నాడు, సంవత్సరాల తర్వాత మొత్తం మీద వైసీపీ వాళ్ళు ఎల్లోకి వెళ్ళారులే మా ఇష్యూస్ మీద అన్నారు. అంటే వాళ్ళు అంతే అధికార పార్టీలో ఉండి అక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంచుకొని చేత కాకపోతే మరి వాళ్ళు వెళ్ళలోకి వెళ్ళాల్సి వస్తుంది. రేపు ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా అసలు ఇంతవరకు మాట్లాడకుండా వాళ్ళు అసలు అర్థం లేదు. ఎంపీ మాట్లాడినటువంటి విషయానికి 15 ఏళ్ల తర్వాత వెళ్ళలోకి వెళ్ళారనేటటువంటిది కాదు, ఇక్కడ 15 ఏళ్లుగా మీరు సాధించలేదు, అక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు పెట్టుకుని అనేటటువంటి మీకు సిగ్గుచేటైనటువంటి విషయం. మీరు ప్రధానికి మమ్మల్ని విమర్శించాలనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీల ఉద్దేశం అయితే వాళ్ళు బయటపడిందేమో కావచ్చు, కానీ అసలు సిగ్గుపడాల్సింది మీరు ఇక్కడ బీజేపీతో భాగస్వామ్యం వహిస్తూ ఎన్నికల హామీలు ఇచ్చి పార్లమెంట్లో ఆ రోజు మీ కేంద్ర మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు స్పెషల్ స్టేటస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడి ఈ రోజు మొండి చేయి చూపిస్తున్నందుకు మీరు బీజేపీ వారు సిగ్గుపడాలి. చట్టంలో లేకపోవడానికి క్లిష్టమైన సమస్య కాదండి, చట్టంలో లేక ఆ రోజు తెలియదా మీకు? ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు తెలియదా? అది కాదు అసలు సమస్య. ఈ రోజున ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం అనేదే సమస్య. అసలు క్లిష్టత అంతా ఇక్కడ ఉంది. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా అవుతుందండి. ఇంకో తమిళనాడు అయితే ఊరుకుంటుందా? తమిళనాడు అయితే లేకపోతే ఇంకొక రాష్ట్రం అయితే ఇప్పుడు వెళ్ళి భాగస్వామ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇట్లా ఊరుకుంటుందా? కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల అక్కడ కేంద్రం మీద ఒత్తిడి జరగకుండా ఉంది. ఎందుకంటే ఈయన భయపడుతున్నారు, ఈయన కుంభకోణాల విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వినోద్ గారు చాలా మాట్లాడారు. ఏదండి భయపడేవాడైతే సోనియా గాంధీతో ఎందుకు పోట్లాడతాడు? భయపడేవాడైతే ఇవాళ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తాడు? భయపడడం అనేటటువంటి మా చరిత్ర కాదు అది. చంద్రబాబు నాయుడు గారి కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి కుంభకోణాలు ఉన్నాయి కనుక ఇప్పుడు పట్టసీమ ముడుపులు ఉన్నాయి, రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధాని ఎంక్వైరీలు జరిపించకుండా ఉండడానికండి ఇవాళ అంతే కదా. ఇప్పుడు రాజధాని నిర్మాణం ఉంది, రాజధాని నిర్మాణం మీద అసలు మీరు ఏం చేస్తున్నారని కేంద్రం ఒక మాట అడిగితే చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారండి? జపాన్ వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి భూములు ఇవ్వడం అనేటటువంటి ఏ రాష్ట్రమైనా ఇంతవరకు ఈ దేశంలో ఇట్లా ఒప్పందాలు జరిగినాయా? దాని మీద కేంద్రం పట్టించుకోవద్దా? అంటే వాళ్ళు గప్చిప్గా ఉంటారు, బాగా చేస్తున్నారని. అదే మరి ఏం మతలబులు ఉన్నాయో ఆలోచించాలి ఇవన్నీ కూడా. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేయరు. కేంద్రం ఏమో ఈయన జోలికి రాదు, ఈయనేమో కేంద్రాన్ని అడగరు. మధ్యలో ఏపీ ప్రత్యేక హోదా హోళకి ఇది జరుగుతున్నటువంటి రాజకీయం. ఇవాళ మాట్లాడితే పార్లమెంట్ లో తెలంగాణకి ఆంధ్రాకి అన్యాయం మీరు అన్యాయం చేస్తారనేటటువంటిది కాదు. విభజన చట్టాన్ని అమలు చేయమంటే అన్యాయం చేయమని మాట్లాడితే ఏంటి న్యాయం చేస్తున్నట్లు? 15 నెలల తర్వాత విభజన చట్టం అమలు చేయండి అంటే 15 నెలల తర్వాత కూడా ఇవాళ దాని గురించి మాట్లాడకుండా ఈ జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో ఇది చాలా అనర్థదాయకం అండి. అయితే ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే టీఆర్ఎస్ ఎంపీలు బాగుంది, హైకోర్టు విభజన అడుగుతున్నారు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు అంటున్నారు, బాగుంది. మీరేమో ఒప్పందాలు చేసుకునే దగ్గర లోపాయికారిగా సర్దుబాట్లు చేసుకునే దగ్గర ఏమో సర్దుబాటు చేసుకుంటారు. మరి మీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి ఓట్లు కోట్లు కుంభకోణం అన్నప్పుడు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడడం లేదండి? ఆ విషయం పార్లమెంట్ లో ఆ విషయం ఎందుకు మాట్లాడడం లేదు? మీ ప్రభుత్వాన్నే కూల్చేసేటటువంటి ప్రయత్నం అని మీరు అన్నప్పుడు అది సీరియస్ విషయం కాదా మీకు? మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఏంటి? మీరు అవసరమైనటువంటి విషయాలేమో మాట్లాడతారు, అనవసరమైనటువంటి విషయాలు మీరు రాజీ పడినటువంటి విషయాలేమో మీరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారంటే దేనికి అడ్డుపడుతున్నారు? అదే మరి ఇవాళ మీరు హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారు అంటున్నారు. అసలు కేసు లేకుండా మీరు చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు సహకారం చేసింది నిజం కాదా? ఓకే, సో కేసు ఏం పెట్టలేదు కదా మీరు అంటారు. మీరు వినోద్ గారికి 2 ప్రశ్నలు వచ్చినాయి, 3వ ప్రశ్న మరి బీజేపీ వారు ఏం చెబుతారో విందాం. ఒక నిమిషం. సురేష్ గారు వేములవాడ నుంచి లైన్లో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సురేష్ గారు హలో. సురేష్ గారు హలో, మాట్లాడండి ప్లీజ్. రైట్, మీరు శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం సమాధానం చెప్తారు? బీజేపీ వాళ్ళ మీద టీఆర్ఎస్ మీద వీళ్ళిద్దరూ విరుసు పడుతున్నారు, బీజేపీ వారి మీద వారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు హైకోర్టు విభజన కానీ ఈ ఇష్యూస్లో? ఇప్పుడు విభజన చట్టంలో ఏవైతే పొందుపరుచుకున్నామో ఆ రోజు ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సిందే. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళకు హైకోర్టే ప్రధానమైన సమస్యగా మారింది. సరే, హైకోర్టు మీద వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు, దాన్ని కాదనట్లేదు. ఇదివరకు రంగన్న అన్నట్టుగా ఇన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాక కేవలం హైకోర్టు సమస్యని ఈసారి ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక ప్రశ్న. గత సంవత్సరంన్నర పాటు
అక్కడ మేము ఎన్డీఏలో చేరుతాము, మంత్రులు అవుతారు, ఇక్కడ వాళ్ళు మంత్రులు అవుతారని పుకార్లు బాగా జరిగినాయి. ఇన్నిసార్లు పార్లమెంట్ సమావేశాలు అయితే కానీ అటువంటి సమస్య ఇక్కడ లోపాయకారిగా ఇప్పుడున్నంత సీరియస్ గా లేరు. అయితే ఇక్కడ వినోద్ గారు ఇప్పుడు వినోద్ గారు కూడా స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ హైకోర్టు మనకు కావాల్సిందే రావాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ గతంలో రాష్ట్రాలు విభజింపబడ్డ రాష్ట్రాలు కూడా ఎన్నో సమస్యలు ఇంకా లిటిగేషన్లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి, పూర్తిగా కాలేదు. ఇప్పటికిప్పుడు హైకోర్టు విభజన కావాలి అని వీళ్ళు కోరడం అనేది ఇప్పుడు సీరియస్నెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గతంలో కాకుండా వీళ్ళు ఇలాగే పట్టుబడితే ఖచ్చితంగా త్వరగా వచ్చే అవకాశం ఉంది. పట్టుబడితే రావడం అసలు బీజేపీ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ప్రధానమైన సమస్యలు ఎన్నో ఒక్కొక్కటి పోతుంది. అన్ని సమస్యలు ఒకటే రోజు పరిష్కారం కావు కదా. ఇక్కడ వారు అన్నట్టుగా ఇక్కడ నిజంగా కూడా ఈసారి ఓటుకు నోటు స్కామ్ ఉంది. అసలు దాంట్లో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు ఏంటి అనేది ఇంకా గందరగోళంగా ఉంది. వాళ్ళేమో మా పార్టీ నాశనం, వాళ్ళంతా కుట్రాటంటే మీరేంటి సూత్రధారులు పాత్రధారులు అంటారు? స్పష్టంగా చూసాం కదండి, టీవీలలో మీరే చూపించారు. మాకి తెలుసు మీ నాయకుడు పెద్ద నాయకుడు ఒక ఆయన అది రాజకీయం చేయమాకండి అన్నారు. మీరు అంటే మీ మొత్తం 3-4 నెలలు టోటల్ దాని మీదనే మొత్తం కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఏమవుతా ఉందంటే 2 రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఇంకో రాష్ట్ర వీళ్ళు ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవాలి, టెన్షన్స్ రైజ్ చేయాలి, డెవలప్మెంట్ మీద ఎవరికి దృష్టి లేదు. రాష్ట్ర వైఖరా లేదా మీ బీజేపీ సెంట్రల్ పార్టీ వైఖరా? మా పార్టీ వైఖరే ఇది. మేము ఖచ్చితంగా చెప్పాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మీరు కేంద్రం నుంచి మీకు ఏమైనా నిధులు కావాలంటే ఇచ్చేవన్నీ ఇస్తా ఉన్నాం, ఇంకేమైనా కావాలంటే కలిసిపోదాం అడుగుదామని చెప్పి పూర్తి సహకారం ఇస్తా ఉన్నాము. కేంద్రంలో కూడా మంత్రులు ఎప్పుడు కలిసినా కూడా టీఆర్ఎస్ ఎంపీలు పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా వీళ్ళందరూ కలిసినప్పుడు ఖచ్చితంగా చేస్తాము, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఇది చేస్తే ఎవరికి అన్యాయం చేయబోమని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే కేంద్రం రాష్ట్రాలకు సహకరించాలన్న ఉద్దేశంతో ఉంది. కానీ రాష్ట్రాలే అనవసరంగా గిలికజ్జం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గిలికజ్జాలు పెట్టుకొని ఏదో రకంగా ఇక్కడ అట్మాస్ఫియర్ని విషియేట్ చేయడం కోసము ఆ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని, ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు ఆడుతూ ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం. సో ఇవన్నీ మానుకొని మీ సమస్యలు అన్నిటికీ మేము వస్తాం, కలిసి వస్తాం. ఏనాడైనా మీరు మా సపోర్ట్ అడిగారా? మమ్మల్ని తిట్టడమే, మా మీద విమర్శ చేయడమే. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. కానీ కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళని కలుపుకొని పోతే, వీళ్ళ సహాయం తీసుకుంటే ప్రాణహిత చేవెళ్ళ జాతీయ హోదా గురించి ఏ రోజన్నా మాట్లాడారా? అంటే స్కీమే వద్దని కదా డిజైన్ మార్చేయాలి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని కూడా కన్ఫ్యూజన్ లో వచ్చినాయి. అనవసరమైన రభస చేస్తా ఉన్నారు. అందుకే చేయొద్దు అనుకుంటే కన్ఫ్యూజ్ చేయాలి కదా. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా ఉన్నారు, జాతీయ హోదా కావాలని మనమే పోరాడుతుంది, వాళ్ళేమో చేయొద్దు అనబడుతుంది, హైకోర్టు అంశం లేవనొచ్చారు. ఇంతే సిన్సియర్ గా ఇంతే పట్టుదలతో మీరు ఉండండి, ఖచ్చితంగా మేము అందరం సహకారం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, 2 హైకోర్టులు రావాలనే కోరుకుంటా ఉంది. ఏమైనా టెక్నికల్ ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు, చంద్రబాబు గారు లేకపోతే వెంకయ్యనాయుడు గారు వీళ్ళు అడ్డం పడుతున్నారు అనేది వారి టీఆర్ఎస్ వారి ఆరోపణ. మీరు ఆంధ్రాలో ప్రతిపక్షం ఏమో కేంద్రం మాకు సహకారం చేయట్లేదు, ప్రతి విషయంలో అడ్డు తగులుతుందని వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడనేమో మీరు అంత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం చేస్తున్నారు వీళ్ళు అంటా ఉన్నారు. మా ఎమ్మెల్సీ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ చాలా తీవ్రంగా ఉన్నట్టుగా వీరాజు గారు చెప్పారు. అంటే మేము ఒక రాష్ట్రం పక్షము వ్యతిరేకంగా ఉండమండి, ఇష్యూను బట్టి ప్రాధాన్యతను బట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరిని బట్టి. రెండు లైన్లోనే ఒకళ్ళు చంద్రబాబు అనుకూల వర్గం ఉంటుంది, మీ ఏపీ పార్టీలో వ్యతిరేక వర్గం ఉంటుంది. అదో ఎమ్మెల్సీ గారు జాతీయ నాయకులు వారు వాళ్ళు చెప్పారు అక్కడ ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మనోభావాలు కానీ అక్కడ ప్రజల మనోభావాలను కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ కూడా గందరగోళంలోనే ఉందేమో ఈ లెక్కన. బీజేపీ ఏం గందరగోళం లేదు, బీజేపీని గందరగోళం పడేయాలని చెప్పి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కానీ అది రాజశేఖర్ గారు న్యూజిలాండ్ నుంచి లైన్ లో. రాజశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. కేసర్ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకునేది విభజన చట్టం మీదండి. అవును. కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ కానివ్వండి, ఇక్కడ ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఎన్నికల హామీ మాత్రం 100% అది కరెక్ట్ అండి. కాకపోతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీద, అవును, ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలంగాణలో విభిన్నమైన సిద్ధాంతాలు విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నా సరే ఢిల్లీకి వచ్చేటప్పటికి అన్ని పార్టీలు ఒకే తాటి మీద ఢిల్లీ మీద ఫైట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాయి సార్. కరెక్ట్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా వాళ్ళ యొక్క సొంత ఉద్దేశాలు కానీ, సొంత రాజకీయాలు కానీ, సొంత సిద్ధాంతాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉండి కేంద్ర ప్రభుత్వం మీద కనుక ఒత్తిడి తీసుకొస్తే అది ఒక అడుగు ముందుకేసినట్టే సార్. నేను పార్లమెంట్ లో
నిజంగా వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ, మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ ప్రత్యేక హోదా మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడంలో ఒక అడుగు ముందుకేసినట్టే. కానీ అధికార తెలుగుదేశం పార్టీ మరి కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా అందరూ ఒకే అభిప్రాయంతో ఒకే తాటి మీద కనుక వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానన్న మాట నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళలేదండి. ఇప్పుడు కూడా వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినా దాని మీద ఉన్నారు కాబట్టి. రాజశేఖర్ గారు మీరు ఇప్పటి వరకు కరెక్ట్గా మాట్లాడారు, కానీ మీకు మరి బహుశా సమాచార లోపం ఏదన్నా ఉండుండొచ్చు. వాళ్ళు ప్రత్యేక హోదా అంశంలో చాలా దూరం వెళ్ళారు. వెంకయ్యనాయుడు గారు ఏమని చెప్పారు నిన్న? క్లిష్టంగా ఉంది అన్నారు. అంటే సాధ్యం కాదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పారు. ఊరికే మళ్ళీ ఒక మాటకి ఏంటంటే మొత్తం కొట్టేసినట్టు ఉండకుండా ఉండడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది అన్నారు. నిజంగా క్లిష్టంగా ఉన్న సమస్య మరి ఎలక్షన్ ముందు కానీ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు క్లిష్టంగా ఉందా లేదా అనేది పరిశీలించుకోకుండానే అంత పెద్ద పార్టీ, అంత పెద్ద నాయకులు చేశారా మరి? కాబట్టి చాలా దూరం వెళ్ళారు. ఇప్పుడు దాని ప్రత్యామ్నాయం ఏంటనే ఆలోచనలు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం వస్తోంది. ఒకవేళ నిజంగా ప్రత్యామ్నాయం దాంతో సమానంగా ఉంటే కూడా ఒప్పుకోవచ్చు, కానీ జనంలో అది ఒక సెంటిమెంట్గా మారిపోయింది కాబట్టి అది ఎట్లా మారుతుందో చూద్దాం. రాజశేఖర్ గారు, ఇక వినోద్ గారు సమాధానం చెప్పండి. అంత క్రిటికల్ కామెంట్ చేస్తున్నారు మీ మీద ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా, మీరేం సమాధానం చెప్తారు వినోద్ గారు? ఇప్పుడు ఫస్ట్ మన రంగారెడ్డి గారు ప్రస్తావించారు, ఏది ఇండ్ల గురించి వెళ్ళి KG2P ఇళ్ల గురించి మళ్ళీ మాట్లాడదాం లేదు సార్, మిగతాటి మీద మాట్లాడండి. అదేనండి, మిగతా వాటి గురించేలే ఇది ప్రస్తావించారు. ఇది పార్లమెంట్లో ప్రస్తావించే విషయాలు కావు కదా. KG2P ఎవరిని అడగాలి? మీరు అడగాలి. ఆడ రాష్ట్ర ప్రభుత్వం మరి చేస్తుందా చేయడం లేదా అనేది అక్కడ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, తర్వాత అక్కడ ప్రజల దగ్గర. మరి కేసీఆర్ గారు హామీ ఇచ్చిండ్రు, మరి అవుతున్నాయా అయితలేవా, ఎంతవరకు అవుతున్నాయి ఎంతవరకు కావడం లేదనేది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. ఇక్కడ ఢిల్లీలో మేము ఎవరు మోడీ గారిని అడగాల? KG2PG మోడీ గారిని అడగాల? ఇక్కడ ఈ విషయాలు ఓకే. మీరు ప్రాణహిత చెవెళ్ళ జాతీయ ప్రాజెక్ట్ గురించి అడిగాం, డెఫినెట్గా చాలాసార్లు అడిగాం. మీరు చూసి ఉండవచ్చు పత్రికల్లో, ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో కూడా దాన్ని మేము లేవనెత్తాం. తర్వాత ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ మూడు రాష్ట్రాలు అంటే రెండు రాష్ట్రాలు, మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. 10 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన ఉన్నది. ముఖ్యమంత్రులు మారినరు, అది వేరే విషయం అనుకోండి. ప్రధానమంత్రి గారైతే మన్మోహన్ సింగ్ గారే 10 సంవత్సరాలు. అసలు ప్రాణహిత ప్రాజెక్టు తట్టెడు మట్టి కూడా తీయలేదు కాదండి. మీకు 2 మంత్రులుగా పనిచేస్తారు, సుదర్శన్ రెడ్డి గారు, అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు. తట్టెడు మంత గంపల మట్టి తీయండి 9,000 కోట్లు ఖర్చు అయింది. మరి అది తప్పు కదా, ఆ డబ్బు ఎట్టుపోయింది? రంగన, నువ్వు విమర్శిస్తే నువ్వు మాట్లాడితే మాట్లాడి, నేను కాదంటలేను, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. తట్టెడు మన్ను తీయలేదంటే 5 కిలోమీటర్లు టనల్ తట్టెడు మన్ను లేకుండా తీయగలిగిర్రా చేవెళ్ళలా? అరే బ్యారేజ్ అదే 5 కిలోమీటర్ల టన్నల్ తీసిండ్రు కాంట్రాక్టర్లు, డబ్బులు ఎట్లా డిజైన్ చేయాలన్నది కూడా మనమే చెప్పాలంటారు. ఇది బ్యారేజ్ ఏమైంది ఉంటున్నా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్యారేజ్ మార్చుతాడు అది అని విమర్శిస్తున్నారు కదా. చెల్లెమ్మ, అన్నల, తమ్ములందరూ మీరు ఏం చేసిండ్రు? బ్యారేజ్ గురించి వెళ్ళి ఒక్కసారైనా ఎందుకు ప్రస్తావించలేదు? మహారాష్ట్ర ప్రభుత్వం మీది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీది. పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిండా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడినరా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినరా? ఎవ్వరు కూడా మహారాష్ట్ర మీరందరూ మాట్లాడే 34 పర్మిషన్ తెచ్చారు, మీరు 2 పర్మిషన్ ఉన్న డిజైన్ పత్రం ఎంత? బ్యారేజ్ పర్మిషన్ ఇస్తారా? బ్యారేజ్ పర్మిషన్ ఇవ్వరా? 2 రాష్ట్రాలు మీ ప్రభుత్వాలు, కేంద్రంలో మీ ప్రభుత్వము. మేము ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో గత మీ ప్రభుత్వం ఆ రోజు మహారాష్ట్రలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు దీనికి అడ్డం పడుకున్నాడేనా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు మనకు అడ్డం పడుకున్నాడేనా? ఇప్పుడు మరి వారు చెప్తే వారు మనకి ఇస్తారా? టీఆర్ఎస్ పార్టీ కాదు, చర్చించుదాం ఉంటున్నా. మన రాజకీయ పార్టీలు కాదు, ఒకటే విషయం, ఎందుకు కాలేదు, ఎందుకు మీరు ప్రస్తావించలేదు?
రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇరిగేషన్ ప్రస్తావించినాం కాబట్టి ఫ్లడ్ లో కెనాల్ వచ్చింది. మేము ఇరిగేషన్ ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి అది నేషనల్ ప్రాజెక్ట్ కింద కావాలని మీరు కూడా పోరాడారు. ఇవాళ డిజైన్ బాగాలేదు అంటున్నారు. బ్యారేజ్ కట్టకుండా మీరు మాట్లాడారు. నిమిషం ఆగండి. మీరు నేను అడిగిన జవాబు చెప్పండి. ప్రాణహిత చేవెళ్ళ అన్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ కాదు ఈ రోజు, అయినా మాట్లాడదాం. ఈ రోజు ప్రాణహిత మీద బ్యారేజ్ నీళ్ళు ఆపుకునే బ్యారేజ్ కట్టకుండా కాల్వలు దొవ్వినరు, టన్నలు దొవ్వినరు. బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? బ్యారేజ్ మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్చించలేదు? ముంపు గ్రామాలు మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయి? అసలు బ్యారేజ్ ఇప్పుడు 5 సంవత్సరాలు ఉద్యమం జరిగేటప్పుడు ఈ బ్యారేజ్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు? జాతీయ హోదా కావాలని ఎందుకు మనం ఫైట్ చేసినాము? అప్పుడు జాతీయ హోదా కావాలని ఫైట్ చేసినాము, ఇప్పుడు బ్యారేజ్ అని ఫైట్ చేస్తాము. మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ఉద్యమంలో బ్యారేజ్ ఎందుకు కట్టలేదని అడగలేదు. ఇప్పుడు మనం జాతీయ హోదా గురించి మాట్లాడాలి. జాతీయ హోదా కావాలని పోరాడినావు, ఇప్పుడు బ్యారేజ్ కావాలని పోరాడుతున్నావు. తూర్పు నుండి పడమర వరకు ఉన్న సమస్యలు అన్నిటిపైన వినోద్ గారు అప్పుడు జాతీయ హోదా కావాలన్నాము, ఇప్పుడు బ్యారేజ్ కావాలంటున్నాము. అప్పటికిప్పటికి తేడా ఏంటి? సంకుచిత పార్టీగా లేం మేము. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సమస్యలతో పాటు దేశ సమస్యలన్నీ కూడా చర్చిస్తున్నాము. అంత గౌరవంగా ఈ రోజు పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలకు దక్కింది అది. కాబట్టి మిత్రమా, రెండో ఇష్యూ మీద కూడా సమాధానం చెప్తారా? సాహసం చేయకండి. ఎస్, మీరు అడిగే ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో మీకు హక్కు ఉన్నది. కేజీ పీజీ ఏమైంది, లేకపోతే నీళ్ళు ఏమైనాయి, కరెంట్ ఏమైంది, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు దానికి జవాబు చెప్తారు. మా కరెంటు వస్తుందా, కరెంటు రావడం లేదా, పెన్షన్లు వస్తున్నాయా, పెన్షన్లు రావడం లేదా, విద్య ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా, ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి నేను జాతీయ హోదా కావాలని ఈ 10 సంవత్సరాలు పోరాడుతుంది. ఇవాళ బ్యారేజ్ కోసం పోరాడుతున్నారు. ఈ 10 సంవత్సరాల జాతీయ హోదా కావాలని ఎందుకు అన్నారు? అది పొరపాటు అయితే మరి ఇది అప్పుడే బ్యారేజ్ ఎందుకు తప్పని అడగలేదు? అదే రాజశేఖర రెడ్డి గారితో ఇక్కడ ప్రాంతం ప్రజలు కూడా పోరాడారు కదా కొన్ని ఇష్యూస్ పైన. అప్పుడేమి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పోరాడారు కదా. వినోద్ గారికి పద్మ గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తారా? ఏం ప్రశ్న? వినోద్ గారు అడిగిన ప్రశ్న అది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వము చట్టము తప్పనిసరిగా ఎవరైతే నేరస్తులు అనేది ప్రపంచానికి మొత్తం తెలుసు, వాళ్ళందరి మీద తప్పనిసరి కేసులు ఉంటాయి. మీరు ఏదో కుమ్మక్కైన అంత మాట అనకండి. తప్పనిసరిగా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు. మన ఫస్ట్ ఛార్జ్ షీట్ లో మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. అదే మీ సంతృప్తి చెందారా? మరి అడగండి. అంటే మేమంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారు అన్నప్పుడు మీ ప్రభుత్వాన్ని అస్త్రపరిచే ప్రయత్నం చేస్తారు అన్నది మీ సీరియస్ విషయం కాకుండా పోయిందా పార్లమెంట్ లో మాట్లాడడానికి అనేది మేము అడిగినట్టు. పార్లమెంట్ లో ఎందుకు రేజ్ చేయలేదు? మీ పార్టీ వాళ్ళు రేజ్ చేశారు. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు రేజ్ చేశారు. ఇవాళ అసలు పార్లమెంట్ జరిగితే కదా క్వశ్చన్ వేయడానికి కూడా మరి వాళ్ళకి అదే సమస్య. నిన్న ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా అడిగారు, రేపు అడుగుతారు. ఓటు కోట్లకు వేస్తున్నటువంటిది సీరియస్ గా తీసుకోవాలి అడుగుతానే ఉన్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరేమో మీ ముఖ్యమంత్రి బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడు కాపాడలేదని అన్నారు. చార్జ్ షీట్ లో అంటే ఏదో దోబూచులాడినట్టు ఉన్నట్టు లేనట్టు పేరు ఇంత అవసరం ఏముంది? ఇప్పుడు మీకు క్లియర్ గా మీ సంబంధించిన స్టీఫెన్సన్ వాంగ్మూలం ఉంది, అదే విధంగా రికార్డ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా చార్జ్ షీట్ లో పెట్టాలా లేదనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సహజంగా ప్రజల్లో అనుమానాలు రావడంలో తప్పే ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అనుమానాలు రావడంలో తప్పే ఉంది. మీరు అట్లా వ్యవహరిస్తూ రైట్. ఓకే, ఒక్క నిమిషం. అన్వేష్ రెడ్డి గారు హైదరాబాద్ నేను చెప్తాను. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఉమ్మినేని గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఫస్ట్ ఛార్జ్ షీట్ ఆయన పేరు ప్రస్తావించలేదు. ఇన్వెస్టిగేషన్ జరిగిన సందర్భంలో ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని రిపోర్ట్ అవుతాయి. ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము, లాస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ పెద్ద తేడా ఉండదు. ఛార్జ్ షీట్ ఈజ్ ఎ ఛార్జ్ షీట్. దాంట్లో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన దాంట్లో కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి వాళ్ళకు ఫైనల్ రిపోర్టు అంటే ఫైనల్ ఛార్జ్ కంక్లూడ్ వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టుకు ఛార్జెస్ ఫ్రేమ్ చేయండి అంత వరకు ఉంటుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదమ్మా, రేపు మెజిస్ట్రేట్ సూమోటో కూడా ఛార్జ్ చేయొచ్చు.
ఆయన కూడా అవగాహన చేసుకొని చేయొచ్చు. కాబట్టి ఇదంతా లీగల్ విషయాలు చెప్తున్నారు. Okay, తప్పనిసరిగా ఎవరు కూడా లీగల్ గా జరుగుతున్నటువంటి తెలంగాణ కేసు, రాష్ట్ర లీగల్ గా ప్రభుత్వం ఎవరితో జరుగుతున్నటువంటి కాంప్రమైజ్ ప్రొసీజర్ ఒకటి. ప్రసక్తే లేదు. పొలిటికల్ ఎవరు పొలిటికల్ తప్పు కి చేసినా సంబంధించినటువంటి వాళ్ళను పొలిటిసైజ్ చేయడంలో తప్పనిసరిగా మీరు ఎందుకు కేసులో దాన్ని ఉంటారు. సీరియస్ గా తీసుకోవడం లేదు? మీరు మీ చూస్తారు, ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో కూడా ఆశ్చర్యపరుస్తున్నారు అవన్నీ అనుకున్నప్పుడు కనీసం కేంద్రం ముందు ఆ విషయాన్ని మీరు రేజ్ చేయలేనటువంటి అంటే మీరు పరిస్థితిలో ఉన్నారనేటటువంటి ఏం మెగా డీల్ జరిగింది ఈ మధ్యలో అనేటటువంటిదే అందరికీ అనుమానాలు వస్తున్నటువంటి ఏంటి మీకు డీల్ జరిగిందని వారి అనుమానం ఉంది వినోద్ గారు. అవసరం లేదని చెప్తున్నాను. అలాంటి అనుమానాలు మెగా డీల్ అలాంటిది ఏం ఉండదండి. తప్పనిసరిగా నేరస్తులు ఎవరైనా తప్పనిసరిగా వాళ్ళు చట్టం తన పని చేసుకోబోతున్నారు. వినోద్ గారు చెప్పారు. సరే, ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఉంది మళ్ళీ. అయితే మీ అనేది ఒకటే, ఏదైనా సరే ఇంత తీవ్రంగా మీరు అవతల ప్రభుత్వాన్ని, అవతల వ్యక్తులను, అవతల పార్టీని విమర్శిస్తున్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సాధారణ ఒక మాట చెప్పి ఊరుకుంటే లాభం లేదు. అదే నేను తెలుగుదేశం వారిని కూడా అడుగుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, అప్రజాస్వామికంగా మొత్తం భారతీయ ప్రజాతంత్ర వ్యవస్థకే మచ్చ అని చెప్పి గొంతే తరిచిన వాళ్ళు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు, అక్కడ హోంమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, ఎంపీలు చెప్పారు, కేంద్ర మంత్రులు చెప్పారు. మరి ఆధారాలన్నీ తీసుకొని ఎక్కడ పోతున్నారు? అంటే వాళ్ళేమో వీళ్ళ మీద కేసు పెట్టరు, వీళ్ళేమో ఆ కేసు గురించి ఒత్తిడి చేయరు. అంటే పద్మగారు అన్నట్టుగా ఏమైనా మాట్లాడుకున్నారా అనే అనుమానం ప్రజలకు మాట్లాడుకున్నారా లేదా చెప్పట్లేదు. కానీ ప్రజల్లో చర్చ అయితే ఉంది. అట్లాంటి జరగాలంటే మధ్యవర్తిత్వం మీరే చేయాలి కదా. మేము నిజాలు తెలియాలని బయట నుంచి అంటా ఉన్నాం. ఎవరిని సపోర్ట్ చేయలేదు, టీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసిన తప్పే అంటున్నాము. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ ఇట్లా జరిగితే టీడీపీ వాళ్ళని ఆరోపిస్తున్నట్టు అది కూడా ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘననే, అక్కడ కూడా శిక్ష పడాల్సిందే అంటున్నాం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలా. ఈ అన్వేష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. అన్వేష్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. అన్వేష్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ప్యానల్ ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మాట్లాడండి. సార్, వాసిరెడ్డి పద్మ గారితో మా రంగన్న గారితో మాట్లాడాలనుకున్నారు. రెండు విషయాలు. వాసిరెడ్డి పద్మ గారు, హైకోర్టు విభజన విషయంలో అసలు మీ పార్టీ వైఖరి ఏంది? మీ పార్టీ వైఖరికి మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కట్టుబడి ఉంటారా? మా రంగన్న గారికి, అన్న రంగన్న, మన మీరు స్పెషల్ స్టేటస్ గురించి ఆంధ్రప్రదేశ్ కు ప్రాణత్యాగం చేస్తా, నిరాహార దీక్ష చేస్తా అన్నారు. ఇద్దాం, ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కి ఏ తెలంగాణ వాది వ్యతిరేకం కాదు. కానీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఏమన్నా తెలంగాణ మీద ఉంటుందా అన్న విషయాన్ని మీరు ఆలోచించారా? మీరు ఏనాడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష, ప్రాణత్యాగం అనని వాళ్ళు ఇంత తీవ్రమైన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. మిత్రమా ఒక్క నిమిషం వినండి. మిత్రమా, మీరు రాకముందు కూడా నేను 3 రోజులు 4 రోజులు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ప్రొఫెసర్స్కి అన్యాయం జరిగిందన్న ఉద్యమంలో ముఖ్యునుంటి 1969 కూడా ముఖ్యునుంటి. ఈ ఉద్యమం నిన్న మీరు నేను చేస్తే రాంది. అందులో మీరు చరిత్ర తెలుసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో 78 బ్యాచ్లో ఉస్మానియా యూనివర్సిటీలో రొటేషన్ సిస్టమ్ రావడానికి వారు అడిగిన ప్రశ్న ఒక నిమిషం, ఒక రొటేషన్ సిస్టమ్ రావడానికి కారణంలో వన్ ఆఫ్ ద కారణం నేను, మనకు అన్యాయం జరిగిన దాంట్లో ఆ విషయంలో మాత్రం మేము డీవియేట్ కాదు. కానీ మనకు వేరే పక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అడ్డుపడ్డ స్వభావం ఉండొద్దన్న ఉద్దేశంతో వాళ్ళకు సహకరించాలని మాట్లాడినా అది తప్పక మాట్లాడాలి. వారు మనం కొట్లాడుకుంటే వేరే వాళ్ళు లాభపడొద్దు. నేషనల్ పాలిటిక్స్ లో మనల్ని, తెలుగు వారిని తక్కువ చేసి వారు పరిపాలిద్దామన్న కాన్సెప్ట్ లో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనం యునైటెడ్ ఉన్న చూపించాల్సిన బాధ్యత మన పైన. ఒకటండి, హైకోర్టు విభజనకు సంబంధించినటువంటిది, విభజనకు సంబంధించి విభజన చట్టంలో ఏం పేర్కొన్నారో అటు తెలంగాణకి ఇవ్వాల్సినవి, ఇటు ఆంధ్రాకి ఇవ్వాల్సినవి చట్టంలో పేర్కొన్నాయి. చట్టంలో పేర్కొన్నట్టు జరగాలండి. ఇందులో పార్టీ స్టాండ్, ప్రత్యేకించి ప్రధానంలో పార్టీ స్టాండ్ అనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శ్రీనివాసరెడ్డి గారు కూడా చట్టంలో ఉంది, అమలు చేయమని ఆయన అడుగుతారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ కూనీ చేస్తున్నారన్న రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 64% మంది అవునంటున్నారు, 36% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.